ప్రపంచం ఎలా ఆలోచించాలో తమ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా తమకున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా కథలు నడపడంలో సిద్ధహస్తులు యూరోప్ దేశాలోళ్ళు. మనకి కోకో కోలా అడ్వర్టైజ్మెంట్‌లా లేకపోతే కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్‌లని మీరు చూస్తే విదేశీ కంపెనీల కార్ల నుండి చూడగానే మనకి డబ్బులుంటే గనక కొనేసుకోవాలి, డబ్బులుంటే చేసేసుకోవాలన్నంత ఫీలింగొస్తది. ఆ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్‌లో వాళ్ళు ఎక్స్‌పర్ట్‌లు. కానీ అలాంటోళ్ళని కూడా తమ ఐడియాలజికల్ వైపుకి తీసుకొచ్చి చెప్పినట్టు నడుచుకునేటటువంటి విధానం చేసింది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్స్‌పర్ట్స్. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు సిరియాలో అంతఃకలహాలు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకు సచ్చారు. అలా కొట్టుకు సచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు వలసలు వెళ్తున్నప్పుడు ఆ పడవల దగ్గర అనేక మంది చచ్చిపోతే ఒక చిన్న పాప మృతదేహం బొక్కబోర్ల పడుంది. చాలా అద్భుతమైన అందంగా ఉన్నటువంటి ఫోటో. అది వరల్డ్ మొత్తం వైరల్ అయింది. వైరల్ చేసింది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీడియా. అది మిగతా మీడియా అంతా హైలైట్ చేసింది. బీబీసీలా, సీఎన్ఎన్‌లా అవి. ఇక ఆ ఫోటో ఇంపాక్ట్ యూరప్ సమాజాన్ని వణికించింది. యూరప్ సమాజం మనసుల్ని కదిలించింది. అక్కడ మహిళలందరూ స్పందించారు. వాళ్ళ మగవాళ్ళు స్పందించారు. ఇలాగా వాళ్ళల్లో వాళ్ళే ముస్లింలే 2 గ్రూపులై కొట్టుకుంటుంటే వాళ్ళు బ్రతకలేని పరిస్థితొస్తే మనం ఎందుకు ఆశ్రయం ఇవ్వకూడదన్నారు. అలాగా మీరెవరైనా ఇట్లాంటి పరిస్థితులుంటే వచ్చేయండి అని పిలుపిచ్చారు. ఈ పిలుపుని బేస్ చేసుకొని ఈ ముస్లిం దేశాల్లో 2 గ్రూపులు ఘర్షణ అవుతున్నారు. ఈ గ్రూపోడు, ఆ గ్రూపోడు ఇద్దరు పోయారు ఆ దేశానికి. పోయినోళ్ళకి శరణార్థులు అనే పేరుతో వాళ్ళకి పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికి కూర్చోబెట్టారు. వాళ్ళు ఉండటానికి, తినటానికి ఉపాధి అవకాశాలు ఇయన్నీ కల్పించారు. క్రమంగా వాళ్ళు వెల్ సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు తన్నుకున్నోళ్ళు అక్కడికెళ్ళాక ఎట్టా సెట్ అయ్యారు? ఇక్కడ ఫోటో ఆ తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు ఏమైనా ఘర్షణలు తగ్గుతున్నాయా? ఇప్పటికీ షియా సున్నీలు. మొన్న కూడా పాకిస్తాన్‌లో జరిగిన గొడవ ఏంటి? ఏం లేదే. కంట్రోల్ ఏం కాలేదే. కానీ ఆ తర్వాతన యూరప్ సమాజంలో వీళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు బ్రిటన్ 2050కి. తర్వాతన రష్యా ఆల్రెడీ ఆ బాటలోనే ఉంది. వరుసగా యూరప్ దేశాలు ఇస్లామిక్ కంట్రీస్‌గా మారబోతున్నాయి. ఆ దేశాల్లో ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి డిమాండ్‌లు పెరిగినాయి. షరియా చట్టాలు ఇది. న్యూయార్క్ ఇప్పటికే మారింది. బ్రిటన్‌లో దాదాపుగా 75% ఆఫ్ కార్పొరేషన్స్ ముస్లింల పరమైనయి. దాన్నేమంటారు? ఫ్రెంచ్ విప్లవాన్ని ఆహ్, ఏది రక్తపాత రహిత విప్లవం అంటారు. ప్రభుత్వం మారిపోయింది రక్తం చెందకుండా అన్నట్టు. అట్లాగే క్రైస్తవ రాజ్యాలు ఇస్లామిక్ రాజ్యాలుగా రక్తపాత రహితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మారిపోబోతున్నాయి.